మంత్రులతో కార్మిక సంఘ నేతలు సమావేశమయ్యారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం బట్టి చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు. కమిటీ అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఏం డిమాండ్లు పరిష్కరిస్తుందో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. 29 డిమాండ్లకు సానుకూలంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మంత్రులతో కార్మిక సంఘ నేతలు సమావేశమయ్యారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం బట్టి చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు. కమిటీ అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఏం డిమాండ్లు పరిష్కరిస్తుందో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. 29 డిమాండ్లకు సానుకూలంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మంత్రులతో కార్మిక సంఘ నేతల సమావేశమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఆర్టీసీ జేఏసీ నేతలతో అయితే డిప్యూటీ సీఎం బట్టి చర్చలు జరుపుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక అంతకుముందు ఐఏఎస్ అధికారుల కమిటీతో అయితే జేఏసీ నేతలు చర్చలు కూడా జరిపారు. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జేఏసీ నేతలు అయితే పట్టుబడుతున్నారు. ఇక కమిటీ అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటామని అయితే ప్రభుత్వం చెబుతోంది. ఇక ప్రభుత్వం ఏం డిమాండ్లు పరిష్కరిస్తుందో ఇక రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అయితే కార్మిక సంఘాలు కోరుతున్నాయి. మరి 29 డిమాండ్లకు సానుకూలంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని అయితే నేతలు కోరుకుంటున్నారు. మొత్తానికి మంత్రులతో అయితే కార్మిక సంఘ నేతలు సమావేశమయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. లైవ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్. గత 5 గంటల నుంచి కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. తమ యొక్క ప్రధాన సమస్యలుగా ఉన్నటువంటి డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలి అన్నదానికి అనుగుణంగానే ఈ యొక్క సమావేశం అనేది జరుగుతోంది. 11 గంటలకు ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి పలు యూనియన్ల నేతలు సెక్రటేరియట్లో ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మొదట సీనియర్ ఐఏఎస్ల ఆధ్వర్యంలో చర్చలు కొన్ని గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం ఛాంబర్లో ప్రస్తుతం మంత్రుల ఆధ్వర్యంలో సమావేశం అనేది మొదలైంది. ప్రస్తుతం చర్చలు అనేవి కొనసాగుతున్నాయి ఆర్టీసీ జేఏసీ నేతలతో. ప్రధానంగా వీరి యొక్క 32 డిమాండ్లలో 29 డిమాండ్లు మంత్రి వరకు సమస్యను తీర్చగలిగేటటువంటి డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా మిగతా 3 ప్రధాన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడము, ఉద్యోగ భద్రత, పే స్కేలు, ఈ 3 ప్రధాన డిమాండ్లు అనేవి క్లిష్టతరంగా ఉన్నాయని భావిస్తున్న నేపథ్యంలోనే దీని మీదనే గత కొంతకాలం నుంచి ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న కారణంగా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడం జరిగింది. ఈ సమ్మె 3 రోజుల నుంచి కొనసాగుతోంది. ఇక ఇదిలా ఉంటే సమ్మె ఉధృతం అవుతున్న నేపథ్యంలోనే వరుసగా కొంతమంది కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. నిన్న మనం చూసాము, ఇటు నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవరు శంకర్ గౌడ్ ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహ జ్వాలలు రగిల్చింది. మరోవైపు భూపాలపల్లి, నల్గొండ జిల్లాల్లో కొంతమంది కార్మికులు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇది కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. కాబట్టి ఈ చర్చలు అనేవి కొలిక్కి రాకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా సమస్యాత్మకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాలతో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో గత కొన్ని గంటల నుంచి సమావేశం అనేది నడుస్తోంది. సమావేశం తర్వాత మరి చర్చలు కొలిక్కి వస్తాయా లేదా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా సమస్యలు అనేవి కొలిక్కి రావాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. మనం ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఇటు
ముఖ్యంగా ఈ 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణాలు చేయాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీని నమ్ముకొని ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుల పరిస్థితి చాలా అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం ప్రయాణాలు చేసేవారు. ఇటు ఉద్యోగ అవసరాల పని మీద కావచ్చు, లేకపోతే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి వివిధ పనుల మీద ప్రయాణాలు చేసే వాళ్ళంతా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఆర్టీసీని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. నిరుపేదల దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నమ్ముకుంటారు. అటువంటిది ఇప్పుడు ఈ బస్సులు గత 3 రోజుల నుంచి కూడా సమ్మె కారణంగా బస్సులు ఆగిపోవడంతో అవస్థలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ యొక్క సమావేశంలో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్చల్లో ఈ యొక్క సమస్యలు అనేవి కూడా ఒక కొలిక్కి వచ్చి ప్రభుత్వం నుంచి ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలకు ఒక హామీ అనేది దొరికితే అప్పుడు కానీ ఈ యొక్క సమ్మె అనేది విరమణ జరుగుతుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ సమ్మె కొనసాగితే ఇబ్బందులు అనేవి మరింత ఎక్కువగా మారేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మరోవైపు ఇప్పటికే చూస్తూ ఉన్నాం, ఇటు నర్సంపేటలోని ఇప్పుడు శంకర్ గౌడు సొంత ఊరు ముత్తోజీగూడలో అక్కడ ఆయన యొక్క పార్థివ దేహం చుట్టే రాజకీయాలు అనేవి జరుగుతూ ఉన్నాం. ఒకవైపున అక్కడకు బండి సంజయ్ చేరుకున్నారు. ఖచ్చితంగా డిపో దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ తాము కొంతసేపు ఉంచి, ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్గా పనిచేశాడు కాబట్టి డిపో దగ్గరకు తీసుకెళ్తామని ఒకవైపున ఆర్టీసీ కార్మికులు ఒకవైపు, మరోవైపున అక్కడికి తీసుకెళ్లడానికి వీల్లేదంటూ పోలీసులు మరోవైపు వాదోపవాదాలు జరిగి మొత్తం అక్కడ మృతదేహంతోనే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది అక్కడ శంకర్ గౌడు సొంత ఊరిలో కనిపించింది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఇదంతా మరింత ఉధృతమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు పలు జిల్లాల్లో కూడా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చర్చలు అనేవి కొలికి వస్తేనే దీని మీద సమ్మె విరమణ జరుగుతుంది. లేకపోతే మాత్రం సమ్మెను ఖచ్చితంగా కొనసాగించి తీరుతామనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చల్లో డిప్యూటీ సీఎంలో కొనసాగుతున్న చర్చల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. అడ్లూరి లక్ష్మణ్, వివేక్, అలాగే మంత్రి శ్రీధర్ బాబు, ఇలా మొత్తం ఒక డిప్యూటీ సీఎంతో పాటు 4 మంత్రులు ఈ యొక్క చర్చల్లో పాల్గొనడం జరిగింది. మరి మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. చర్చల్లో మరి కొలిక్కి వచ్చాయా లేదా అనేది మరికొద్ది సేపట్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంది. సోని.